మరి అదేవిధంగా తంగలపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల ప్రజానికానికి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 10 రోజుల నుండి నడుస్తున్న రాజకీయాలపై నాపై కేకే మహేంద్రుడి అనుచరులు తంగలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేసింది. నేను పొన్నం ప్రభాకర్ ద్వారా 2013లో మొదటి సర్పంచ్ పోటీ చేసినప్పుడు అతను నాకు 40,000 రూపాయలు పంపిండు. దాంతోనే సర్పంచ్ అయినానని ఇక్కడున్న టోనీ గారు, కాంగ్రెస్ మండల టోనీ గారు నా మీద అసత్యపూర్వమైన ఆరోపణ చేయడం జరిగింది. దానికి మేము ఖండించి నిరూపణకు ఎక్కడికైనా వస్తాం, మీరేం మాట్లాడినా సిద్ధంగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఒకరోజు గ్యాప్ ఇచ్చిండ్రు, మరో రోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర రావాలని పార్టీ నాడు వాళ్ళు పెట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా చర్చ సిద్ధంగా ఉన్నాం. కానీ 2013లో ఇక్కడ ఉన్నప్పుడున్న కేకే మహేంద్రుడి గారు కానీ టోనీ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో లేరు, వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వారు. కేకే మహేంద్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అప్పుడు మహేంద్రెడ్డి గారు చాలామంది సర్పంచ్ పోటీ చేసేవారు కూడా అమౌంట్ పంపించింది. ఇక్కడున్న తంగలపల్లి మండల కేంద్రంలో అంకేటపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, అదే ముత్యం రెడ్డి వాళ్ళే స్వయాన గారికి వచ్చి మహేంద్రెడ్డి పంపించిండు, నీకు 1,20,000 రూపాయలు ఇస్తాం, నువ్వు గెలిచినా ఓడిని అవి ఉంచుకో, పార్టీ రమ్మని నన్ను కోరడం జరిగింది. కానీ కేటీఆర్ గారు ఇవ్వడంతోని అప్పుడు టీఆర్ఎస్ వీళ్ళ నుంచే 2006 నుంచే ఉద్యమంలో పనిచేసినోని అతను ఇవ్వడం కాబట్టి నేను రాను తీసుకున్నాను. అప్పుడే 1,20,000 రూపాయలను అసలు మేము తీసుకోలేదు, అవసరం లేదని చెప్పాము. సాక్ష్యాధారాలు కూడా మనం చెప్పిండు. ముత్యం రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారు ఎక్కడికంటే అక్కడికి చెప్పిన సిద్ధంగా ఉన్నాడు, అతను కూడా మాట్లాడింది. కానీ కొంతమందితోటి ప్రిపేర్ చేసి నా పేరు ప్రతిష్టలు భంగం కలిగాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంగా ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో, అదేవిధంగా సిరిసిల్లలో జరుగుతున్న వాటిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ప్రతి విషయంలో. ఎందుకంటే ప్రజల పక్షం నిలబడే బాధ్యత మాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్న ఉద్దేశంతో వారి సబ్జెక్టు మీద పోకుండా వ్యక్తిగత దాడులకు దిగుతురు చాలామంది తెలుసు. నేను మొన్న కూడా చెప్పిన, వ్యక్తిగతంగా పోతే సబ్జెక్టు మాట్లాడాలి, ఒక్కొక్క మునుగోలు చక్కగా కాకుండా మళ్ళీ అదే రీతిలో నేను మాట్లాడడం జరిగింది. సిద్ధంగా ఉన్నా, మీరు ఎవరో నేర్పిస్తే మీరు చెప్పిస్తే అది కుదరదు. పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు కదా, ఆయన అంటే మాకు గౌరవం ఉంది, ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత, అదొక కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు, మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఉద్యమంలో కూడా మా కేటీఆర్ కూడా అతను మెచ్చుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారిని నాకు మంచి మంత్రి స్థాయిలో ఉన్నారు, అతను మాకు చాలా గౌరవం. అతనికి భంగం కలిగించే విధంగా అతను 40,000 ఇచ్చిరని మీరు మాట్లాడారు కదా. గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని ఈ మీరు పెట్టిన డేట్ నాడు సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర 16 తారీఖున అతను తీసుకురాండి. అతను చెప్తే కరెక్టే, నేను మధుకు 40,000 రూపాయలు ఇచ్చినంటే మీరు ఏం చేసినా, మీరు ఏం చెప్తే అది చేయడం సిద్ధంగా ఉన్నా. ఎటువంటి విధించినా నేను వాటికి వెనకాడుకు రాను. నేటి చర్చకు సిద్ధం. మీరు అబండరేషన్ కావాలి. ఇప్పుడు మీరు ఆ పార్టీలో లేరు, మీకు ఏం తెలుసు? అప్పుడు కాంగ్రెస్ నాయకులు మీరు కాదు. కానీ ఎవరు ప్రిపేర్ చేసి నాకు ఇబ్బంది కలిగాలి, నన్ను చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెవరితో తినిపిస్తూ ఉన్నారు, టౌన్లో అక్కడికి చూస్తూ ఉన్నారు, ప్రజలంతా గమనిస్తుంది. వాళ్ళ గురించి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. మీరు తప్పుడు ఆరోపణలు చేసుకుంటా నా మీద వ్యక్తిగతంగా చేయడం అనేది సరైనదా? ఇంకా మీరు బుద్ధి మార్చుకోరా? గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ వస్తేనే పొన్నం ప్రభాకర్ తీసుకొని రండి. ఒకవేళ అక్కడ వీలు కాకుంటే అతని దగ్గర కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలు మేము ఆ పాదాలు రేట్లైనా సరే, తర్వాత కృష్ణాబాద్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ మీరు రావడం సిద్ధంగా ఉన్నాం. కానీ పొన్నం ప్రభాకర్ గారితో చెప్పారు మీరు, ఎందుకంటే లాంగ్ బ్యాక్ జరిగిన విషయం 2013 అంటే 2025 12 సంవత్సరాల క్రితం విషయం ఇది. కాబట్టి మీరు ఎవరిని ప్రేరేపించి, మీరు కొంచెం వాళ్ళు నేర్పించి అసత్య ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తే ఊరుకుమార్ చెల్లెదని సాక్షాత్ మీరే చెప్పారు. పొన్నం ప్రభాకర్ దయతోటి 40,000 ఇస్తే గెలిచామని అన్నారు. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు రావాలి, దానికి సిద్ధం ఉన్నాం మేము. ఎలాంటి మీరు ఆరోపణ చేసినా మీరు ఏం చెప్తారు, నేను రెడీ. పొన్నం ప్రభాకర్తో చెప్పిస్తే నేను రెడీగా ఉంటా. ఇంకొక టోనీ గారు, నా కుటుంబ విషయం మీరు మాట్లాడేది. నేను మళ్ళీ నీ కరెంటు బిల్ పెండింగ్ ఉంది, 93 డేస్ పక్కా పెండింగ్ ఉన్నది. నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. అందులో ఒక పాతింటి దగ్గర మా అమ్మ నాన్న తమ్ముడు ఉంటారు, అలా కొంత మనకు కట్టిపించాను. నేను ఒక పెండింగ్ ఉంది, ఫైన్తో పాటు బరాబర్ కడతాం.
అధికారులతో రిక్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడతాను. మన నిరుపేద కుటుంబం సంబంధించిన విషయం మేము కట్ట సిద్ధంగా ఉన్నాం. మేము బెదిరింపులకు కానీ కట్టమని చెప్తలేము అధికారులకు. ఇలాంటి ఆరోపణలు కూడా చేయడం అనేది నేను విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను మొన్నటి వరకు కిరాయికి ఉన్నా జిల్లా లెక్చరర్ తహసీల్ చెక్ పోస్ట్ దగ్గర. మొన్ననే మా ఇంటి పక్క పాదిని కప్పుకోండి ఆ చిన్న రేగులు ఉంటే అనుకుంటున్నాను. తెలుసుకో, నా గురించి తెలుసుకో. ఏదో ఎవరో చెప్పిందని నమ్ముకుంటూ నువ్వు అసత్య ఆరోపణ చేస్తా ఉన్నావు. నీకు ఏంటంటే నీకు చెప్పిన టోనీ అంటేనే తప్పుడు ఆరోపణలు బ్లాక్మెయిల్ రాజకీయాలు అనేది మరొకసారి నిరూపించుకున్నావు. ఖబర్దార్ చెప్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్తో రావాలి. మీరు ఎటువంటి ప్రలోభాలు చేసి ఎవరినో నా మీద కొంతమందిని రౌడీజన్ చేసే వాళ్ళతో చెప్పిస్తామంటే కుదరదు. బరాబర్ చెప్తున్నా, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు రావాలని తీసుకొని రావాలి. అట్లయితే చర్చకు సిద్ధం, పాలన సిద్ధంగా ఉన్నాం. మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఇలాంటి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నేను సవాల్ విసిరిన ఇంతకుముందు కూడా దేశపాలన విషయంలో సవాల్ విసినప్పుడు రాలేదు. దేశపాలన విషయంలో కూడా కేటీఆర్ బాగా చేయడం చూసినావు. తెల్లారి మేము అంబేద్కర్ గారికి టైం ఇచ్చాం, రాలేదు. ఈరోజు మొన్న చెప్పినప్పుడు కూడా తెల్లారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి ఎవరో చెప్తాను మాట్లాడుతూ ఉన్నావు. బరాబర్ వస్తాం. మన చెప్తున్న మహేందర్ రెడ్డి గారు నీ బుద్ధికి ఇది జ్ఞానం ఇది ఇట్లుంటుంది రాజకీయం అనేది. గౌరవనీయులు మహేందర్ రెడ్డికి చెప్తున్నాం. మీరు కూడా పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్ చేయండి, తీసుకుని రాయాలి. నేను సిద్ధంగా ఉన్నా. ఇలాంటి చర్చ కన్నా నేను రెడీగా ఉన్నానని తెలియజేస్తూ ముగిస్తున్నాను.